హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పిఎం కిసాన్కి సంబంధించి పేమెంట్ స్టేటస్ గురించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను మీకు అందరి కోసం. చాలామంది అడుగుతున్నారు, నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ ఇంకా పిఎం కిసాన్ 19th ఇన్స్టాల్మెంటు అకౌంట్లో అయితే క్రెడిట్ కాలేదు. మరి అదేవిధంగా నాకు 18 ఇన్స్టాల్మెంట్లు కూడా కరెక్ట్గా పడినాయి. అక్కడ బటన్ ప్రెస్ చేయగానే ఒక గంట 2 గంటల లోపే నా అకౌంట్లో అయితే అమౌంట్ క్రెడిట్ అయ్యేది. ఈసారి అయితే 19వ ఇన్స్టాల్మెంటు ఇప్పటి వరకు అకౌంట్లో క్రెడిట్ కాలేదు. ఏమైనా ప్రాబ్లమా, నాకు పడతాయా లేదా? ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. ఎందుకంటే 24వ తేదీన రిలీజ్ చేశారు. ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. ఇది 5వ రోజు, మాకైతే ఇంకా అమౌంట్ పడలేదు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఈ పేమెంట్ స్టేటస్ అనేది మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వారి లాగిన్లో అయితే నేను చూడడం జరిగింది. చాలామంది పేమెంట్స్ అయితే ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయి. మనకు అక్కడ స్టేటస్ ఏం చూపిస్తుందంటే పేమెంట్ ప్రాసెస్డ్ అని చూపిస్తుంది. కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పేమెంట్స్ అయితే నెక్స్ట్ వీక్లో అందరికీ క్రియేట్ అయ్యే అవకాశం 100% ఉంది. మీరు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, భయపడవద్దు, దీని గురించి ఆలోచన చేయవద్దు. మీకు నేను చెప్పిన 3 పారామీటర్స్, ల్యాండ్ ఆధార్ సీడింగ్, తర్వాత పిఎం కిసాన్ ఈకేవైసీ, ఆ తర్వాత ఎన్పిసిఐ స్టేటస్ యాక్టివ్లో ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా 100% అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే పిఎం కిసాన్ వెబ్సైట్లో ఇంకా ఈ పేమెంట్ స్టేటస్ చూసేదానికి డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు. అంటే ఇది సైట్ అనేది అండర్ మెయింటెనెన్స్లో ఉంది. వాళ్ళు అప్డేట్ చేయడానికి మేబీ మండే నుంచి అవైలబుల్లో ఉండే అవకాశం కనబడతా ఉంది. ఈ పేమెంట్స్ లేట్ కావడానికి కారణం కూడా మనం చూసినట్లయితే శివరాత్రి రోజున ఒక రోజు హాలిడే కాబట్టి బ్యాంక్స్ అయితే పనిచేయవు, ఆర్బీఐ కూడా సెలవు కాబట్టి పేమెంట్స్ అయితే ఒకరోజు లేట్ అయినాయి. ఇంకో విధంగా పిఎం కిసాన్ కింద 9,70,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 1 రోజు 2 రోజుల్లో అయితే పేమెంట్స్ పడవు కదా. ఈ విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చూడాలనేది మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరిగింది. దాని అయితే నేను ఈ డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇస్తాను. చూడని వాళ్ళు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.